హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రినండి. ఈరోజు చేయబోతున్నాను ఎండుమిర్చి చట్నీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎండుమిర్చి ఒక 10 తీసుకోవాలి. హాఫ్ స్పూన్ అంత జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఆయిల్ వేసుకొని అలాగ వేయించి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీడియం సైజ్ టమోటాలు ఒక 6 తీసుకున్నాము. దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసి ఒక ప్లేట్ పెట్టి మగ్గనిద్దాం ఫ్రెండ్స్. అలాగ మగ్గనిచ్చి పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, అలాగే ఒక తెల్లవాయి తీసుకుందాం ఫ్రెండ్స్. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న టమోటాలోకి కొద్దిగా చింతపండు వేసి ఆ వేడికి మగ్గుతుందనమాట. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని అలాగ బరకగా కొట్టుకుందాం. మిక్సీలోకి వేసినవన్నీ కొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ టమోటాలు వేసి మిక్సీ పట్టేద్దాము. తగినంత సాల్ట్ వేసుకోండి. ఇంకొకటి వాటర్ వేయనవసరం లేదు ఫ్రెండ్స్. అలాగా వేసే ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకి మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి నా పద్ధతిలో ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ దెమ్.